వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ వీడియోస్లో ట్రావర్సల్ ఆఫ్ డబ్ల్యూ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, అలాగే డబుల్ లింక్ లిస్ట్లో నోట్స్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏంటి, ఆ క్రియేట్ చేసిన డబుల్ లింక్ లిస్ట్ని ఎలా ట్రావర్స్ చేయాలి. ట్రావర్స్ అంటే ఏంటి అసలు? ట్రావర్స్ అంటే విజిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఎలిమెంట్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ ఈజ్ కాల్డ్ ట్రావర్సింగ్. ఎందుకు విజిట్ చేస్తాము మనము? ఆ డబుల్ లింక్ లిస్ట్ మీద ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా, లేకపోతే దాని డేటాను ప్రింట్ చేయాలన్నా మనం ఏం చేస్తాము? ప్రతి నోడ్ ఆఫ్ ద డబుల్ లింక్ లిస్ట్ని విజిట్ చేయాలి. ఆ విజిటింగ్ని మనం ట్రావర్సల్ అంటాము. సో ఇది మనం ఇప్పుడు దేని మీద ట్రావర్సల్ అప్లై చేస్తున్నాము? డబుల్ లింక్ లిస్ట్. డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? ప్రతి నోడ్కి కూడా 2 అడ్రసెస్ ఉంటాయి. వన్ అడ్రస్ రిప్రజెంట్స్ ద ప్రీవియస్ నోడ్ అడ్రస్ అండ్ సెకండ్ అనదర్ అడ్రస్ రిప్రజెంట్స్ ద నెక్స్ట్ నోడ్ అడ్రస్. సో ఇప్పుడు ఇది డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి ఈ డబుల్ లింక్ లిస్ట్లో ట్రావర్సింగ్ ఇన్ బోత్ డైరెక్షన్స్ పాసిబుల్. బోత్ డైరెక్షన్స్ అంటే ఏంటి? ఫ్రమ్ హెడ్ టు లాస్ట్, ఫ్రమ్ లాస్ట్ టు హెడ్, అంటే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ అండ్ ఎండింగ్ టు బిగినింగ్. ఇన్ బోత్ డైరెక్షన్ ట్రావర్సింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ అ డబుల్ లింక్ లిస్ట్. ఎందుకంటే ద రీజన్ అదే, డబుల్ లింక్ లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి 2 పాయింటర్స్ ఉంటాయి కాబట్టి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎండింగ్ నుంచి బిగినింగ్ వరకు ఇన్ బోత్ డైరెక్షన్ ట్రావర్సింగ్ ఈజ్ పాసిబుల్. వెరాజ్ ఇన్ అ సింగిల్ లింక్ లిస్ట్ ట్రావర్సింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే ఒక నెక్స్ట్ నోడ్ అడ్రస్ మాత్రమే ఉంటుంది సింగిల్ లింక్ లిస్ట్లో. సో ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే ట్రావర్స్ చేయగలం. బట్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్ బోత్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ట్రావర్సింగ్ ఈజ్ పాసిబుల్. సో ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎలా ట్రావెల్స్ చేయాలో చూద్దాము. ఆ తర్వాత బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎలా ట్రావెల్ చేయాలో చూద్దాం. సో దట్ మీన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా ట్రావెల్స్ చేయాలో చూద్దాం. సో ఇది డబుల్ లింక్ లిస్ట్ యొక్క స్ట్రక్చర్. సో ఇది హెడ్ నోడ్. డబుల్ లింక్ లిస్ట్లో 2 పాయింటర్స్ ఉంటాయి. వన్ ఈజ్ హెడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ లాస్ట్. హెడ్ దేని పాయింట్ చేస్తుంది? స్టార్టింగ్ నోడ్ని పాయింట్ చేస్తుంది. లాస్ట్ దేని పాయింట్ చేస్తుంది? లాస్ట్ పాయింటర్ లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. సో this is the structure of the double linked list. This is the head node and this is the last node. So these are the data elements 10, 20, 30, 40. So head node and last node lo tappa prati node ki 2 address fields ఉంటాయి. One represents the next address, next node address, and another represents the previous node address. అలాగే హెడ్ నోడ్ ప్రీవియస్ పార్ట్లో నల్ ఉంటుంది, ఎందుకంటే హెడ్ అంటే అదే స్టార్టింగ్ కదా. అలాగే లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్లో నల్ ఉంటుంది, ఎందుకంటే అదే లాస్టింగ్, దాని తర్వాత ఏమి ఉండదు. కాబట్టి ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద డబుల్ లింక్ లిస్ట్. ఇప్పుడు ప్రతి నోడ్ని ఎలా ట్రావర్స్ చేయాలో ఫ్రమ్ ది బిగినింగ్ చూడడానికి అల్గారిథం చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? క్రియేట్ ఏ టెంపరీ పాయింటర్. ఒక టెంపరీ పాయింటర్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? సో నేను ప్రీవియస్గా మిగతా కోడ్ అంతా చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్రియేషన్ నేర్చుకున్నాం కాబట్టి. సో ఫస్ట్ స్ట్రక్ట్ నోడ్ టెంప్. సో ఒక టెంపరీ పాయింటర్ అనేది క్రియేట్ చేసాము. క్రియేట్ చేసి ఏం చేయాలి? చెక్ వెదర్ ద హెడ్ ఈజ్ నల్. ఇఫ్ ఇట్ ఈస్ నల్ దెన్ ద ప్రింట్ యాజ్ లిస్ట్ ఈజ్ ఎంటీ, అదర్వైజ్ గో టు నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ ఏం చేయాలి? హెడ్ నల్ అని చెక్ చేయాలి. హెడ్ నల్ అంటే హెడ్కి ఏమీ అడ్రస్ అసైన్ చేయలేదు. హెడ్ అడ్రస్ అసైన్ చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? లిస్ట్లో ఏ నోట్స్ లేవు, లిస్ట్ ఎంటీగా ఉంది. సో ఎంటీగా ఉంటే మనకి ట్రావర్సింగ్ పాసిబుల్ అవుతుందా? అవ్వదు. అందుకని ఏం చేయాలి? చెక్ వెదర్ హెడ్ ఈజ్ నల్. హెడ్ నల్లా అని చెక్ చేయాలి, ఎందుకంటే లిస్ట్ ఎంటీయా లేకపోతే లిస్ట్లో ఎలిమెంట్ ఉన్నాయా అని చెక్ చేయాలి. ఒక లిస్ట్ హెడ్ నల్ అంటే లిస్ట్ ఎంటీ. లిస్ట్ ఎంటీ అంటే మనకి ట్రావర్సింగ్ పాసిబుల్ కాదు కాబట్టి ఏమని ప్రింట్ చేయాలి? లిస్ట్ ఈజ్ ఎంటీ అని ప్రింట్ చేయాలి. లేకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మనం ట్రావర్సింగ్ రాయాలి. సో ఏం చేయాలి? హెడ్ ఈక్వల్ టు నల్లా అని చెక్ చేస్తాం. ఒకవేళ ఇది ట్రూ అయిందనుకోండి, ప్రింట్ఎఫ్ లిస్ట్ ఈజ్ ఎంటీ, లిస్ట్ ఈజ్ ఎంటీ ఇలా ప్రింట్ చేయాలి. ఒకవేళ హెడ్ నల్ అయితే ఎల్స్ ఒక హెడ్ నల్ కాదు, అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్కి రావాలి. నెక్స్ట్ స్టెప్లో ఏముంది? అసైన్ టెంప్ విత్ హెడ్ పాయింటర్. మనం ఇందాక ఏం చేసాం? ఒక టెంపరీ పాయింటర్ క్రియేట్ చేసాం కదా, దానికి ఏం చేయాలి అంటే హెడ్ని అసైన్ చేయాలి. సో హెడ్ టెంప్ ఈక్వల్ టు ఆ టెంపరీ అడ్రస్కి ఏం అడ్రస్ ఇవ్వాలి? ఆ టెంపరీ పాయింటర్కి హెడ్ అడ్రస్ ఇవ్వాలి, హెడ్ పాయింటర్ అడ్రస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు
హెడ్ టెంపు బోత్ ఫస్ట్ నుండి పాయింట్ చేస్తాయి అనమాట. సో assign temp with head pointer and repeat the following step until temp is null. ఏం చేయాలి, ఫస్ట్ టెంప్కి హెడ్ అసైన్ చేసి ఇప్పుడు కింద 2 స్టెప్స్ని రిపీట్ చేయాలి. ఎంతవరకు రిపీట్ చేయాలి, అంటిల్ టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ నల్ కానంత వరకు ఇవి రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ ఏంటి, ప్రింట్ టెంప్ డేటా. సో ఎప్పటి వరకు ఇది రిపీట్ అవుతూ ఉండాలి, వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ ఏమవ్వాలి, ప్రింట్ టెంప్ డేటా. సో printf %d/t ఏ డేటా ప్రింట్ అవ్వాలి, టెంప్లో ఉండే డేటా ప్రింట్ అవ్వాలి. అండ్ దెన్ సెకండ్ స్టెప్ ఏంటి, మూవ్ టెంప్ టు టెంప్ నెక్స్ట్. తర్వాత టెంప్ని ఏం చేయాలి, టెంప్ నెక్స్ట్కి మూవ్ చేయాలి. అంటే టెంప్ నెక్స్ట్లో ఉండే అడ్రస్కి టెంప్ అసైన్ చేయాలి. సో ఈ 2 స్టెప్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు, టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు. సో చూద్దామా ఎలా ప్రింట్ చేస్తుంది డేటా. ఫస్ట్ వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ దేనికి అసైన్ చేశారు, హెడ్ నోడ్కి అసైన్ చేశారు. హెడ్ నోడ్ ఇప్పుడు నల్లా, హెడ్ అడ్రస్ నల్లా కాదు. సో టెంప్ అడ్రస్ నాట్ నల్. సో నాట్ నల్ అంటే ఏం చేసాము, టెంప్ డేటా ప్రింట్ చేసాం. టెంప్ ఎక్కడుంది, స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంది. సో దాన్ని ప్రింట్ చేసాం 10 అని. తర్వాత ఏం చేయాలి, టెంప్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. టెంప్ నెక్స్ట్లో ఇక్కడ ఈ టెంప్ ఇది కదా, దీని నెక్స్ట్ అంటే ఇది. దీంట్లో ఏ అడ్రస్ ఉంది, సెకండ్ నోడ్ అడ్రస్ ఉంది. అంటే టెంప్ని ఏం చేయాలి, ఇక్కడ సెకండ్ నోడ్ దగ్గరికి మూవ్ చేయాలి. ఓకే, మూవ్ చేసాం. మూవ్ చేసి అగైన్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ చెక్ చేయాలి. ఇప్పుడు టెంప్ నల్లా కాదు, టెంప్ నల్ కాదు, టెంప్కి ఏదో ఒక అడ్రస్ అసైన్ చేసింది. సెకండ్ నోడ్ ఎక్కే అడ్రస్ ఉంది టెంప్లో. అప్పుడు ఏం చేయాలి, printf %d టెంప్ డేటా. ఈ టెంప్లో ఉండే డేటాని ప్రింట్ చేయాలి. అంటే 20 ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఏం చేయాలి, టెంప్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా టెంప్ నెక్స్ట్ అంటే టెంప్ నెక్స్ట్లో థర్డ్ నోడ్ అడ్రస్ ఉంది. అంటే టెంప్ని ఏం చేయాలి, ఇక్కడికి మూవ్ చేయాలి. మూవ్ చేసాం. సేమ్ స్టెప్స్ రిపీట్ అవుతాయి. 30 ప్రింట్ అవుతుంది. టెంప్ ఇక్కడికి మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి 40 ప్రింట్ అవుతుంది. టెంప్ నెక్స్ట్ అసైన్ చేసినప్పుడు టెంప్కి ఏమి అసైన్ అవుతుంది, టెంప్ ఈక్వల్ టు నల్ అసైన్ అవుతుంది. ఇప్పుడు టెంప్లో ఏముంది, నల్ ఉంది. సో ఇప్పుడు 10, 20, 30, 40 మన లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోయినాయి. టెంప్లో ఏముంది, నల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసినప్పుడు వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అని ఫెయిల్ అవుతుంది. అంటే ఈ ప్రింటింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆ ప్రింటింగ్ ప్రాసెస్ ఆగిపోయేటప్పటికి మన లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోయినాయి. ఈ విధంగా మనం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రావెల్స్ చేయొచ్చు. సో ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్స్ చేయడానికి అల్గారిథం అండ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు బ్యాక్ ఫ్రమ్ ఎండింగ్ టు బిగినింగ్ ఎలా ట్రావెల్స్ చేయాలో చూద్దాం. ఎండింగ్లో ఏ పాయింటర్ ఉంటుంది, డబుల్ లింక్ లిస్ట్లో లాస్ట్ అనే పాయింటర్ పాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఈ లాస్ట్ అనే పాయింటర్ నుంచి స్టార్టింగ్ వరకు ఎలా ట్రావెల్స్ చేయాలో చూద్దాం. సేమ్ మనం ఇందాక చూసిన దానిలానే ఉంటుంది, కానీ హెడ్ నోడ్ లాస్ట్లో రీప్లేస్ అవుతుంది. ఇందాకేమో ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయ్యాం కదా ఫ్రమ్ బిగినింగ్. ఇప్పుడు ఎండింగ్ నుంచి అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతాం. చూడండి ఎలా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, క్రియేట్ టెంపరరీ పాయింటర్ అండ్ అసైన్ లాస్ట్ టెంప్. సో టెంపరరీ పాయింటర్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి, స్ట్రక్ట్ నోడ్ టెంప్. టెంపరరీ పాయింటర్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఏం చేయాలి, లాస్ట్ని టెంప్కి అసైన్ చేయాలి. టెంప్లో ఏ అడ్రస్ ఉంది, ఇప్పుడు లాస్ట్ అసైన్ చేయాలి. టెంప్ ఈక్వల్ టు లాస్ట్. సో ఇక్కడ టెంప్ లాస్ట్ సేమ్ నోడ్ని పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, చెక్ ఇఫ్ లాస్ట్ ఈజ్ నల్. ఇఫ్ ఇట్ ఈజ్ నల్ దెన్ ద ప్రింట్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ. అదర్వైజ్ గో టు నెక్స్ట్ స్టెప్. ఒకవేళ లాస్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలి, లాస్ట్ ఈజ్ నల్లా అని చెక్ చేయాలి. లాస్ట్ నల్ అంటే ఏంటి, లాస్ట్కి ఏం అడ్రస్ అసైన్ చేయలేదు. అంటే లాస్ట్ అనే నోడే లేదు. లాస్ట్ అనే నోడ్ లేదంటే ఏంటి దాని అర్థం ఈ లిస్ట్ ఎంటీగా ఉందని. సో ఇఫ్ లాస్ట్ ఈక్వల్ టు నల్, printf లిస్ట్ ఈస్ ఎంటీ. ప్రింట్ చేస్తాం.
అదర్వైజ్ ఇఫ్ లాస్ట్ నాట్ ఈక్వల్ టు నల్, లాస్ట్ నల్ కాదు, లాస్ట్కి ఏదో సమ్ అడ్రస్ అసైన్ చేసింది అంటే లిస్ట్ ఎంటీ కాదు, అప్పుడు ఏం చేయాలి, ఈ స్టెప్ని రిపీట్ చేయాలి. సో ఇఫ్ లాస్ట్ ఈజ్ నాట్ నల్ దెన్ రిపీట్ ద ఫాలోయింగ్ అంటిల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. లాస్ట్ నల్ కాకపోతే ఏం చేయాలి, లాస్ట్ నల్ కాకపోతే ఏం చేయాలి అంటే ఈ కింద స్టెప్స్ని ఎప్పటి వరకు రిపీట్ చేయాలి, టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు ప్రీవియస్ దానిలో లాగానే రిపీట్ చేయాలి. ఏం చేయాలి, టెంప్ డేట్ అని ప్రింట్ చేయాలి, టెంప్ని ప్రీవియస్కి మూవ్ చేయాలి. ఇందాకేమో బిగినింగ్ అప్పుడు టెంప్ ఈక్వల్ టెంప్ నెక్స్ట్ చేసాం, ఇప్పుడు టెంప్ ఈక్వల్ టెంప్ ప్రీవియస్ చేస్తాం అంతే. సో ఫస్ట్ ఏంటి, వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు రిపీట్ చేయాలి. ఏం చేయాలి, టెంప్ డేటాని ప్రింట్ చేయాలి. ప్రింట్ %d టెంప్ ఆఫ్ డేటా. తర్వాత ఏం చేయాలి, టెంప్ని టెంప్ ప్రీవియస్కి మూవ్ చేయాలి. టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్రీవియస్, టెంప్ ప్రీవియస్లో ఏ అడ్రస్ ఉందో టెంప్ని అలా మూవ్ చేసి హెడ్ వరకు తీసుకువెళ్ళి అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి కదా. ఈ కోడ్ రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ ఏం చేసాము, ఒక టెంపరీ పాయింటర్ క్రియేట్ చేసి దాన్ని లాస్ట్కి అసైన్ చేసాం. తర్వాత లాస్ట్ నల్లా అని చెక్ చేసాం, నల్ కాకపోతే ఈ స్టెప్స్ రిపీట్ చేయాలి డేటాని ప్రింట్ చేయడానికి. సో ఫస్ట్ వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్, టెంప్ ఎక్కడ ఉంది, లాస్ట్ దగ్గర ఉంది. లాస్ట్ దగ్గర ఉంది అంటే సమ్ అడ్రస్ అసైన్ చేసేనే ఉంది కదా. సో ఇప్పుడు టెంప్లో నల్లా కాదు, నాట్ నల్. ఏం చేయాలి, టెంప్లో డేటాని ప్రింట్ చేయాలి. టెంప్లో డేటా ఎంత ఉంది, 40 ఉంది. సో 40ని ప్రింట్ చేసిన తర్వాత టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్రీవియస్. ఇప్పుడు టెంప్ ప్రీవియస్ అంటే ఏది, ఇది. దీంట్లో ఏ అడ్రస్ స్టోర్ చేసి ఉంటుంది, ఇది 1 2 3 4th నోడ్ అయితే థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసింది. అంటే టెంప్ని ఎక్కడికి మూవ్ చేయాలి, థర్డ్ నోడ్కి మూవ్ చేయాలి. మూవ్ చేసి మళ్ళీ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్లా చెక్ చేయాలి. టెంప్ ఇక్కడికి మూవ్ అయింది అంటే సమ్ అడ్రస్ అసైన్ చేసింది అంటే నాట్ ఈక్వల్ టు నల్, ఫాల్స్. సో ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ టెంప్ డేటాని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసి టెంప్ ప్రీవియస్కి మూవ్ చేస్తాం అంటే టెంప్ని ఇక్కడికి మూవ్ చేస్తాం. సో సేమ్ ప్రాసెస్లో 20 ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయ్యి టెంప్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ నోడ్ కదా ఇది, ఈ టెంప్ డేటా ఇక్కడ ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయ్యి టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్రీవియస్. ఇప్పుడు టెంప్ ప్రీవియస్ అంటే ఇక్కడ హెడ్ నోడ్, టెంప్ హెడ్ నోడ్ దగ్గర ఉంది. టెంప్ ప్రీవియస్లో ఏముంది, నల్ ఉంది. అంటే టెంప్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ నల్ అవుతుంది. సో టెంప్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు ఈ వైల్ లూప్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే ఇంకా రిపీట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ ఆపుతుంది. ఎగ్జిక్యూషన్ ఆగేటప్పటికి బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి ఫ్రమ్ ఎండింగ్ నుంచి బిగినింగ్ వరకు మన ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోయి ఉంటాయి. 40 30 20 10 చూసారా. ఇలా మనం ఎండింగ్ నుంచి బిగినింగ్కి ట్రావర్స్ చేయొచ్చు, బిగినింగ్ నుంచి ఎండింగ్కి ట్రావర్స్ చేయొచ్చు డబ్ల్యూ లింక్ లిస్ట్.